ఈ స్టైల్లో పన్నీర్ కర్రీ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తారు, అంత బాగుంటుంది. ఈ కర్రీ కోసం కుక్కర్లోకి 3 పెద్ద టమాటాలు ముక్కలుగా చేసి వేయండి. 2 ఉల్లిపాయలను కూడా ముక్కలుగా చేసి వేయండి. 15 బాదం పప్పు, 8 జీడిపప్పు, 6 వెల్లుల్లి రేకులు, 2 ఇంచుల అల్లాన్ని కూడా శుభ్రంగా కడిగి ముక్కలు చేసుకుని వేసుకోండి. 12 మిరియాలు, 1 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క, అలాగే 2 లవంగాలు, 1 ఇలాచి, అలాగే చిన్న బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకొని కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 2 కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసుకోండి, కలర్ బాగుంటుంది. అలాగే 1 పావు టీ స్పూన్ షుగర్ లేదా బెల్లం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కొంచెం బటర్ వేసి పావు కప్పు పాలు, 1 కప్పు వాటర్ వేసి దినుసులన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి. ఒకసారి బాగా ఇలా కలిపేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసుకొని ఈ మసాలా దినుసుల్ని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అలాగే 2 క్యూబ్స్ బటర్ వేసుకోండి. ఇది బాగా వేడైన తర్వాత ఇందులోకి ఉప్పు, కారం, పసుపు వేసుకొని 400 గ్రామ్స్ పన్నీర్ని క్యూబ్స్గా కట్ చేసుకొని ఇందులో వేసుకొని 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. సన్నని సెగ మీద ఈ పన్నీర్ ముక్కల్ని 5 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసిన తర్వాత మసాలా దినుసులు ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని పోసేసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించేసి కొత్తిమీర చల్లేసుకుంటే పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మరి ఈ కర్రీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.